అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరగనున్న రీజనల్ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు సర్వం సిద్ధం చేసినట్లు వైస్ ప్రిన్సిపల్ కేటీ ప్రసాద్ తెలిపారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అండమాన్ నికోబార్, లక్షద్వీపుల్లోని జవహర్ నవోదయ విద్యాలయాల నుండి సుమారు 90 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రీడా ఏర్పాట్లను వైస్ ప్రిన్సిపాల్తో పాటు భాస్కరాచారి, సురేష్ కుమార్, రాంబాబు, జగన్, రాము, చక్రి, గిరీష్ నాయుడు, ప్రవీణ, నిరుపమ, లక్ష్మీప్రియ తదితర సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. నవోదయ విద్యాలయ సమితి జేఎన్వి అల్లూరి సీతారామరాజుకి రీజనల్ లెవెల్ టేబుల్ టెన్నిస్ మీట్ కండక్ట్ చేయడానికి అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా దక్షిణ భారతదేశంలో ఉండే నవోదయ విద్యాలయాల నుండి రమారమి 100 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. మరియు 20 మంది పీఈటీ టీచర్స్ ఎస్కార్ట్స్ రూపంగా మన స్కూల్కు వచ్చేస్తున్నారు. ఈ రీజనల్ మీట్ అనేది రేపు 29 నుంచి 31 జూలై 2025 వరకు జరుగుతుంది. ఈ మీట్లో ప్రావీణ్యం కనబరిచిన విద్యార్థులందరూ నేషనల్ లెవెల్ నవోదయ విద్యాలయ సమితి మీట్కి హాజరవుతారు. ఆ తర్వాత ఎస్జిఎఫ్ఐకి సెలెక్షన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎంతో శుభప్రదమైనటువంటి అవకాశం. నవోదయ విద్యాలయ సమితి మాకు అల్లూరి సీతారామరాజు జిల్లా నవోదయ విద్యాలయకి ఇచ్చినందుకు మేము మీ అందరినీ ఈ మ్యాచెస్ని వీక్షించడానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. నవోదయ విద్యాలయ సమితి హ్యాస్ గివెన్ ద ఛాన్స్ టు Navodaya Alluri Sitaramarazu to host the regional level table tennis meet for the year 2025-26. So in this meet, among JNVs located in South India, around 100 contingents with 20 escort teachers are arriving, and the meet will be scheduled from 29 July to 31st July, where 3 days vigorous table tennis matches will be held among all the contingents. The selected contingents will be going for the represent the national level NVS competitions, latter to the SGFI. So in this connection, we wholeheartedly welcome you all to witness the matches and to boost our contingents in terms of play as well as the sports. E24 Veladi News Channel. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.